ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మనకి దినంలోకి మీకు అందరికీ వందనములు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకుని వాక్య భాగము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుటకు, కౌగిలించుట మానుటకు, వెతుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని. దేని కాలమందు అది చక్కగా నుండుటట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచున్నాడు. కానీ దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మనందరికీ తెలుసు, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రచించినటువంటి ప్రసంగి గ్రంథము. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు తన యొక్క జీవితకాలం అంతట్లో కూడాను అనేకమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి విషయాలను తెలియపరిచి, ఇదిగో ప్రతి దానికి కూడాను సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నానికి సమయము కలదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సమయము, ఒక కాలము దేవుడే నిర్ణయించాడు. కాబట్టి మనం అందరము కూడాను ఆయన నిర్ణయించినటువంటి ఆ కాలముల ప్రకారము, ఆ సమయం ప్రకారం మనం వెళ్ళాలి తప్పించి మన ఇష్టానుసారమైనటువంటి ఆలోచనల ద్వారా మనం ఇక్కడ ఈ లోకంలో పొందుకోబోయేది ఏమీ లేదని తెలియపరుస్తూ, చూడండి అక్కడ ఎంత చక్కని విషయాలు. అంటే పుట్టాలన్నా కానీ చనిపోవాలన్నా, నాటాలన్నా నాటినటువంటి మొక్క తీసివేయాలన్నా, బాగు చేయాలన్నా, ఎవరినైనా సరే పడగొట్టాలన్నా, మరలా కట్టాలన్నా, వారిని ఏడవాలన్నా, నవ్వాలన్నా, చూడండి ప్రతి దానికి కూడా దేవుడు సమయాన్ని పెట్టి ఉన్నారు. అయితే ఇదిగో ఇక్కడ ఏమంటూ ఉన్నారు చూడండి, నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని. ఈ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కష్టంలో నుంచి కానీ, లేకపోతే శ్రమల్లో నుంచి కానీ, లేకుంటే సంతోషంలో నుంచి కానీ, దేనిలో నుంచి అయినప్పటికీ కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయాలను అభ్యాసం పొందాలట. అంటే మనం ప్రాక్టీస్ చేస్తూ వీటిల్లో నుంచి దేవుని యందు నమ్మకము, విశ్వాసము, దేవుని పట్ల విధేయత నేర్చుకోవాలి. వీటన్నిటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో మనము దేవుని పట్ల నమ్మకము, విశ్వాసం, విధేయత నేర్చుకోవాలని దేవుడు దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచాడు. కానీ దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకుంటూ ఈ జ్ఞానము మనకు సరిపోదు. అందుకే దేవుడు దేని కాలం అది చక్కగా ఉన్నట్లు సమస్తాన్ని ఆయన నియమించాడు. ఆయన నిర్ణయ కాలంలోనే అన్నీ జరుగుతాయి. మనందరికీ కూడా ఒక నిర్ణయ కాలంలో ఉందని మనము గుర్తుంచుకోవాలి. చూడండి, పాత నిబంధన గ్రంథంలో మనం అనేక సార్లు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారి గురించి తెలియపరుచుకుంటాం కదా. అబ్రహాం గారు ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగునెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. హల్లెలూయా కదా. నిర్ణయ కాలం, దేవుడు నిర్ణయించినటువంటి కాలంలో అన్నీ కూడా సమస్తము కూడాను ఆయన నియమించిన కాలంలో, దేని కాలం మీద చక్కగా ఉండటానికి ఆయన నియమించాడు. కాబట్టి ఆ కాలముల కొరకు మనం అందరము కూడాను, ఆ కాలంలో జరుగుతున్న ప్రతి క్రియ కూడా దేవుడు ఈ కాలమును, అంటే కాలము అంటే మనం ఏదో లోకంలో చూసుకుంటున్నట్టు, లోకానికి కూడాను ప్రకృతి కూడా కాలాలు నిర్ణయించాడు. అవి ఏంటి? వర్షాకాలము, ఎండాకాలము, అలాగే శీతాకాలం. కాలాలకు తగినట్టుగా మనం చూడండి, మన వస్త్రాలను ఎలా మార్చుకుంటూ ఉంటామో, కాలాలకు తగినట్టుగా మన ఆహార పద్ధతులను ఎలా మార్చుకుంటూ ఉంటామో, కాలానికి తగినట్టుగా మనము ఎంతో చక్కగా గృహాలకు కానీ అన్నిటికీ కూడాను మనం అన్నీ కూడా చక్కగా మర్చుకుంటాం కదా. అలాగే దేవుడు మన జీవితాల్లో ఈ యొక్క శ్రమల కాలం ఉంటుంది, సంతోష కాలం ఉంటుంది. అలాగే మనం అభ్యాసం చేయవలనటువంటి ఈ యొక్క కాలాలలో దేవుడు ప్రతి విషయాన్ని కూడాను ఏ కాలంకు అది చక్కగా ఉన్నట్టు సమస్తం ఆయన నియమించాడు. ఆయన నియమించాడన్న విషయం మనం గ్రహిస్తే గనక, మనం ఇప్పుడు ఇదిగో శ్రమల కాలంలో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా దేవుని దగ్గర మరింత విధేయతతోటి, మరింత జ్ఞానంతోటి ఉండాలన్న విషయాన్ని మనం గ్రహించాలి, అభ్యాసం చేయాలి. అదే దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే
అలాగే జీవితంలో ఉన్నటువంటి ప్రతి కాలం నుంచి కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు అనేకమైన విషయాల ద్వారా మనము దేవుని పట్ల వినయ విధేయతలు నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనందరికీ తెలుసు కదా! చూడండి, అందుకే కీర్తనల గ్రంథంలో కూడాను మొదటి అధ్యాయము దావీదు గారు రచించినటువంటి ఆ గ్రంథం, ఆ యొక్క కీర్తనలు మొదటి అధ్యాయంలో మనందరికీ తెలుసు కదా! చూడండి, ఎక్కడైనా కానీ మనము ఆ యొక్క అంటే మనం అందరం నోటితో కూడా చెప్పేయగలుగుతా ఉంటాము కదా! ఇదిగో, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతయు సఫలమగును. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి కాలంలో, నిర్ణయ కాలముల్లో మనము తప్పకుండా ఫలములను మనము పొందుకుంటాము. కాబట్టి ఆ అంటే అన్ని కాలాల్లో మనం ఫలించాలని కాదు అక్కడ కోరుకుంటుంది. అన్ని కాలాల్లో కాదు. ఇదిగో, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాము. దేవుడు నిర్ణయించినటువంటి కాలమందు తప్పకుండా మనం ఫలిస్తాము. కాబట్టి ఆ యొక్క కాలము, మన కాలం ఎప్పుడు దేవుడు నిర్ణయించాడో ఆ నిర్ణయ కాలం కొరకు మనందరము కూడాను ఎదురు చూసేవారిలో ఉండాలి. ఇంకా అక్కడే మనందరికీ తెలుసు, చూడండి, ఆది కాండంలో 18 అధ్యాయంలో శారమ్మ గారికి ఇచ్చినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని తెలియపరిచినటువంటి ఇదిగో నిర్ణయ కాలంలో ఇది జరుగుతుంది విషయము ఎప్పుడు జరిగింది మనకి? ఆదికాండం 21 అధ్యాయము 2వ వచనంలో చూస్తే కనుక చూడండి, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అతని ముసలితనం ముందు అతనికి కుమారుని కనెను. హల్లెలూయా. ఇదిగో, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలోనే సారమ్మ గారు గర్భవతి అయి అతని ముసలితనం ముందు కుమారుని కనెను. హల్లెలూయా, హల్లెలూయా. సో అపాయింటెడ్ టైమ్స్ అనేవి మనందరికీ కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ఆ సమయం, కొన్నిసార్లు మనకి ప్రతికూల పరిస్థితులు, అన్నిసార్లు మనకి అనుకూలంగా ఉండవు, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కానీ దానిలో కూడా దేవుడు మనకి టైం ఇస్తూ ఉంటారనమాట. సర్వశక్తుడైనటువంటి దేవుని యందు మనము నమ్మకం, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మనకి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలను మనకి సమయం గురించి తెలియపరిచే ఉంటాయి కదా! చూడండి, మనకి ఎస్తేరు గ్రంథం మనం చూసుకుంటే కనుక అక్కడ ఎస్తేరు గారు అక్కడ హామాన్ అనేటటువంటి వ్యక్తి ఏదో ఒక విధంగా యూదులందరినీ కూడా నాశనం చేయాలని చెప్పేసేసి అనేక రకమైనటువంటి ప్రయత్నాలు చేశాడు కదా! ఆ యొక్క పినతండ్రి ఎస్తేరు గారిని ఎవరైతే పెంచారో ఆ పినతండ్రి మొర్దెకై గారిని చంపాలని చెప్పేసేసి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసేసాడు. ఇంకా ఆఖరికి అతని కొరకు ఏం ఏర్పాటు చేసేసాడంట, ఒక ఒక పెద్ద ఉరి యొక్క కొయ్యను కూడా తయారు చేయించాడు. కానీ ఏం జరిగిందంటే మనందరికీ ఆ ఎస్తేరు గ్రంథం చదువుకుంటే చూడండి, నిర్ణయ కాలంలో తగిన సమయంలో దేవుడు స్పందించటం అంటే అదే. ఆయన ఏర్పాటు చేసినటువంటి కాలాల్లో ఏమైంది అక్కడ ఎస్తేరు గ్రంథంలో? మొర్దెకై ఉండవలసిన స్థలంలో ఎవరైతే అతని మీద కుట్రలు పన్నారో ఆ హామాన్ అనేటువంటి వ్యక్తినే ఉరి తీయవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది కదా! దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆ రోజంటే చూడండి, రాజుగారికే నిద్ర పట్టలేదంట. ఉం? ఒక ఒక చిన్న సహాయాన్ని మొర్దెకై అంటే ఎస్తేరు గారి పినతండ్రి అనమాట. అతను ఎప్పుడైతే ఎస్తేరు గారు ఆ యొక్క కోటకు మహారాణి అయిపోయారో ఎప్పుడు కూడా ఈ మొర్దెకై ఆ యొక్క కోట ముందలే ఉంటూ ఉండేవారు. ఉన్నప్పుడు అతను విన్నాడు ఒకరోజు రాజుగారి మీద ఎవరో చంపడానికి ప్రయత్నం చేస్తూ వారి యొక్క ఒక కుట్రను పన్నుతూ ఉన్నారు. ఆ కుట్ర సంబంధించిన విషయాలు విన్నాడు. వెంటనే మొర్దెకై వెళ్ళి వాళ్ళకి తెలియపరిచారు. వెంటనే అది నిజమని తేలిపోయింది. ఆ యొక్క తప్పుగా వారు ఎవరైతే ఆలోచన చేశారో వారికి శిక్ష పడిపోయింది, అయిపోయింది. అది చాలా రోజులు అయిపోయింది. కానీ ఇప్పుడు హామాను ఈ అసలు ఈ మొర్దెకై అనే వ్యక్తి దేవునికి తప్పించి ఎవ్వరికి నమస్కారం చేయట్లేదు. అంటే అతనికి, హామాన్ అనే వ్యక్తికైతే అసలు నమస్కారం చేయట్లేదు కదా! అందుకని చెప్పి ఆ పగతోటి, ఆ కోపంతోటి మొర్దెకై మీద ఏదో ఒక నేరం మోపి ఎట్లా అయినా సరే చంపించేయాలని చెప్పేసి రాజుగారి దగ్గరికెళ్ళి, అంటే ఆ తర్వాతనే ఉరి గూడా అంతా ఏర్పాటు చేసేసి ఇక రాజుగారి దగ్గరికెళ్ళి చెప్పడానికి వెళ్ళాడండి. చెప్పడానికి వెళ్ళినప్పుడు రాజుగారు చూడండి, ఆ రాత్రి కాల సమయం ఉందంటే దేవుడు అలా తగిన సమయాన్ని, నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేస్తాడు. అసలు ఆ సమయంలో రాజుగారికి నిద్ర పట్టకపోవడం, రాజుగారొచ్చి రాజుల గ్రంథం పుస్తకాన్ని తీసుకొని వచ్చి నాకు వినిపించండి ఏమేమి జరిగినాయి అని అడగటం ఆ రాత్రికాల సమయంలో. వెంటనే రాజుల గ్రంథం తీసుకొచ్చి చదివిపిస్తున్నప్పుడు వారందరికీ తెలిసిన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఇదిగో మొర్దెకై అనేటటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని రక్షించాడండి ఆ యొక్క దినములో. అంటే మరి వెంటనే రాజుగారు అడిగారట, మరి మొర్దెకై గారిని ఏమైనా సన్మానించారా? లేదంటే లేదండి, సన్మానించలేదు అని చెప్పగానే
అప్పుడే హామాను లోపలికి ప్రవేశించటం, హామానుతోనే చెప్పాడు దేవుడు, ఇదిగో మొర్దుకైని ఎంత గొప్పగా ఒక ఒక సన్మానము రాజుగారికి చేస్తారు అలాంటి సన్మానం చెయ్యి అని చెప్పేశారు. ఆ తర్వాత దినాల్లో హామాను జీవితం కూడా ఏమైందో మనందరికీ తెలుసు. కాబట్టి హామాను ఉరి పడ్డాడు. కాబట్టి చూడండి మనందరికంటే కూడాను ఎంతో గొప్పగా ఆలోచించగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన సర్వశక్తివంతుడు. కాబట్టి ఆయన నిర్ణయించిన కాలం కొరకు మనం అందరము ఉండాలి. ఆయన నిర్ణయించిన కాలముల్లో ఆయన నిర్ణయ కాలాలు ఉన్నాయి కాబట్టి ఆయన నిర్ణయించిన కాలంలో మనం తప్పక ఫలిస్తామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఈరోజు నేను ఫలించట్లేదని దిగులు పడకుండా దేవుని నిర్ణయ కాలం కొరకు ఎదురు చూడాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.